మా నాయనమ్మ చిన్నప్పుడు నాన్నతో పిల్లలు పెద్దాళ్ళయ్యేలోపే 4 రాళ్ళు సంపాదించుకోవాలి బాబు అనేది. నాయనమ్మ చెప్పిన రాళ్ళు ఎలా ఉన్నా కిడ్నీలో మాత్రం 2 రాళ్ళు సంపాదించుకున్నానండి. దానికోసమే ఈ తెలగపిండాకు తెప్పించారు. 1 కప్పు పెసరపప్పు తీసుకుని శుభ్రంగా కడిగి కుక్కర్లో వేయాలి. కోసుకున్న ఆకు కూడా శుభ్రంగా కడిగి కుక్కర్లో వేయాలి. కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం కారం, కొంచెం పసుపు కూడా వేయాలి. 1 కప్పు పెసరపప్పుకి 2 కప్పుల వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టాలి. ఇప్పుడు ఈ పప్పుని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి గ్యాస్ ఆఫ్ చేయండి. ఆవిరిపోయిన తర్వాత మూత తీసి చూస్తే పప్పు, ఆకుకూర కూడా చక్కగా ఉడికిపోయి ఉన్నాయండి. ఇప్పుడు ఈ పప్పుకి తాలింపు వేయాలండి. గ్యాస్ వెలిగించి బాండీ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. పప్పు కమ్మగా ఉంటుంది, కొంచెం నెయ్యి కూడా వేయండి. తాలింపు సరుకులన్నీ వేసేసి పోపు అంతా వేగిన తర్వాత పప్పు దీంట్లో కలిపేయడమే. పప్పులో చింతపండు వేసుకోలేదు, టేస్ట్ కోసం కొద్దిగా నిమ్మరసం వేసుకున్నాను. కిడ్నీలో రాళ్ళు కరిగించే తెలగపిండాకు పప్పు రెడీ.